ఈ రోజుకి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ పైన ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, ఆ నియోజకవర్గంలో లక్షకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి, నకిలీ ఓట్లు ఉన్నాయి అనేటటువంటి ఆరోపణ రాహుల్ గాంధీ నోటి వెంట వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. సరే, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలను, ఆరోపణలు, ఆయన చేసినటువంటి ఆరోపణలు అబద్ధము అని చెప్పడానికి లేదు. అట్లాగని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కుమ్ముక్కైంది అని చెప్పి నమ్మడానికి కూడా లేదు. గత చాలా ఏళ్లుగా ఆయన ఆరోపణలు చేయడం వరకు మాత్రమే బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ నేత. ప్రతి సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ పైన కావచ్చు, లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల పైన కావచ్చు, ఆరోపణలు చేసిన సందర్భంలో చర్చనీయాంశాలుగా మారటం, అనక వాటికి సంబంధించినటువంటి ఆధారాలేమీ చూపకపోవటం, కోర్టు చేత తరచుగా మందలింపులు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలకు గురి కావటం అనేటటువంటిది రాహుల్ గాంధీ రాజకీయ చరిత్రలో పరిపాటిగా మారినటువంటి విషయం అనేటటువంటిది దేశంలోని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఓట్ల చోరీ అనేటటువంటి అంశానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది ఇందిరాగాంధీ సమయం నుండి కూడా జరుగుతూ వస్తున్నది. అధికారం కోసం గత 11 సంవత్సరాలుగా ఎంతో ఎదురు చూస్తూ తీవ్ర నిరాశకు గురైనటువంటి నేపథ్యంలో అధికారం కోసం ఏమైనా చేయడానికి, ఏమైనా ఆరోపించడానికి, ఏ వ్యవస్థ అయినా తప్పుపట్టడానికి రాహుల్ గాంధీ సిద్ధమైనట్లుగా మనకు ఆయన వ్యవహారాన్ని బట్టి తెలుస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమంతా మంచిది కాదండి. ఆరోగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటేనే ఏ దేశమైనా బాగుపడుతుంది. ఎన్నో రకాలైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మాలు ఉన్నటువంటి దేశం కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం గట్టిగా ఉంటేనే దేశానికి మంచి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీలు ఎన్నో దేశంలో ప్రస్తుతం అదే కాంగ్రెస్ పార్టీ పక్కన చేరి ఉండటం అనేటటువంటిది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది అనుభవజ్ఞులు, నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు, తెలివైనటువంటి సీనియర్ నాయకుల్లో చాలా మంది ఇప్పుడు ఆ పార్టీలో లేకుండా పోవటము, లేక ఉన్నటువంటి వాళ్ళు కేవలం అధిష్టానానికి అనుకూలంగా అన్న ఏకైక కారణం చేత మౌనంగా ఉండటము జరుగుతోంది. ఇది మరొక దురదృష్టకరమైనటువంటి విషయంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబంలో పుట్టడమే తనకు సర్వాధికారాలు కలిగిస్తుంది అనేటటువంటి భావనతో ఉంటారో ఏంటో రాహుల్ గాంధీ తెలియదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యవస్థకంటూ దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. రాజ్యాంగానికి లోబడి ఏ వ్యవస్థ అయినా పనిచేయాల్సి ఉంటుంది. కానీ రాజ్యాంగంతో, రాజ్యాంగ వ్యవస్థలతో తనకు ఎటువంటి సంబంధం లేదు, నేను వాటన్నిటికీ అతీతుడిని అన్నటువంటి ధోరణిలో వ్యవహరిస్తానంటే ఎంత మాత్రం కుదరదు కదండి. ఇక రాహుల్ గాంధీ తరచుగా చేసేటటువంటి ఆరోపణలు, వాటి వెంటనే వచ్చేటటువంటి కొన్ని హెచ్చరికలు మనం చూసినట్లయితే, తాము అధికారంలోకి వచ్చిన రోజున ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ వీటన్నిటిపైన తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి అని అనటమే కాదండి, ఏకంగా అంటే న్యాయ వ్యవస్థ పైన కూడా వ్యాఖ్యలు చేసినటువంటి చరిత్ర రాహుల్ గాంధీది. సార్వభౌమాధికారాన్ని, దేశ భద్రతను, దేశ అంతర్గత వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోకుండా విదేశీ పర్యటనలలో విదేశీ మీడియా ముందు బహిరంగంగా చర్చించేటటువంటి ప్రపంచంలోని ఏకైక నేత రాహుల్ గాంధీ కావచ్చు.